హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరీ ముఖ్యంగా డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అండి. నా ఫస్ట్ డెలివరీ కన్నా సెకండ్ డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయింది. ఈ హెయిర్ ఫాల్ని తగ్గించడం కోసం నేను సింపుల్గా ఒక ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేశాను. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక చిన్న గిన్నెలో ఒక 4 స్పూన్ల వరకు కొబ్బరి నూనె తీసుకోవాలి. నేను ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. మీరు బయట ప్యూర్ కొబ్బరి నూనె కూడా దొరుకుతుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆముదం నూనె యాడ్ చేసుకోవాలి. ఈ ఆముదం నూనె మనకి బయట ఏ షాప్‌లోనైనా దొరుకుతుంది. దీన్ని క్యాస్టర్ ఆయిల్ అని కూడా అంటారు. ఈ ఆముదం నూనె యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ బాదం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ బాదం ఆయిల్‌లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఈ బాదం ఆయిల్‌కి బదులుగా మెడికల్ స్టోర్‌లో మనకి విటమిన్ ఇ క్యాప్సూల్స్ అనేవి దొరుకుతాయి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక క్యాప్సూల్ యాడ్ చేస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఆముదం ఇంకా మనం బాదం నూనె యూజ్ చేస్తాం కాబట్టి జుట్టు రాలడం అనేది బాగా తగ్గి జుట్టు కొంచెం నల్లగా ఒత్తుగా అనేది పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఈ ఆయిల్ని పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి. మనం ఏ ఆయిల్ అయినా సరే ఇలా వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పట్టించుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు మెంతులు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. కొంతమంది బేబీస్‌కి ఈ కరివేపాకు స్మెల్ పడకపోవచ్చు. కాబట్టి మనం కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఒక 2 లేదా 3 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే డెలివరీ తర్వాత మనం తీసుకునే ఫుడ్‌లో గార్లిక్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి యాడ్ చేయట్లేదు. ఉల్లి, వెల్లుల్లి ఇలా కరివేపాకు వేసుకునే ముందర పిల్లలకి ఇలాంటి స్మెల్ పడుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్కాల్ప్‌కి మొత్తంగా బాగా పట్టేటట్టు ఆయిల్‌ని మనం అప్లై చేసుకోవాలి. ఇదైతే తక్కువ క్వాంటిటీలో నేను మీకోసం చేసి చూపించాను. ఇదే ప్రాసెస్‌లో మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తయారు చేసుకోవచ్చు. ఆయిల్‌నే కాకుండా షాంపూని కూడా నేను ఇంట్లో కుంకుడుకాయ, చీకాయ, ఆమ్లా, మెంతులు యూజ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.